అవినీతికి సంబంధించినంతవరకు దేశంలో ముందే గళం వినిపించింది అవినీతి జరిగింది అని. అయితే వారు చిన్న వ్యక్తులను మాత్రమే శిక్షించారు. సాధారణంగా మీడియాలో కూడా చర్చ జరిగేది. పెద్ద పెద్ద మొసళ్ళన్నీ తప్పించుకుంటాయి, చిన్న చిన్న వ్యక్తులని పట్టుకొని పని చక్కబెడుతున్నారు. అప్పుడొక బ్లాక్ సెక్షన్ వచ్చింది. 2019లో మమ్మల్ని అడిగేవారు, మీరు గొప్పగా మాట్లాడతారు, చర్యలెందుకు తీసుకోరు అని, వారిని బాధ్యులెందుకు చేయరు అని, ఎందుకు వేధించరు? నేనంటాను, అది మా పని కాదు, ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ చేస్తోంది. మేము దురుద్దేశంతో ఏమీ చెయ్యం. ఏం జరిగినా మా సూచన ఏంటంటే జీరో టాలరెన్స్. రెండోది, వాస్తవాల ఆధారంగానే చర్యలు తీసుకోవాలి. అవగాహనపై ఆధారపడి ఉండకూడదు. వాస్తవాలు సేకరించాలంటే కష్టపడాలి. అప్పుడు అధికారులు కష్టపడ్డారు. ఇప్పుడు మొసళ్ళు దొరకడం మొదలుపెట్టాయి. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మొసళ్లనెందుకు పట్టుకుంటున్నారు అని. అర్థం కాని విషయం ఏంటంటే, ఎటువంటి గ్యాంగ్ అది, ఖాన్ మార్కెట్ గ్యాంగ్. అది కొంతమందిని కాపాడటానికి ఈ కథనాలని సృష్టిస్తోంది. ముందు మీరే అన్నారు, చిన్నవాళ్లని పట్టుకుని పెద్దవాళ్లను వదిలేశారని. సిస్టమ్ నిజాయితీతో పనిచేయడం ప్రారంభించింది, పెద్దవాళ్లు పట్టుబడుతున్నారు. ఇప్పుడు మీరు అరుస్తున్నారు.